రెబల్ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో ఈ నెల 19న ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తుది నిర్ణయం తీసుకోనున్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం నారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు స్పీకర్ మరో అవకాశం ఇచ్చారు. ఈ మేరకు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు పంపిన నోటీసుల్లో వెల్లడించారు. ఇదే చివరి నోటీస్ అని 19న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకి పంపిన నోటీసుల్లో స్పీకర్ కోరారు. వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు 2 రోజుల క్రితం హాజరు కావాల్సి ఉన్నా వారంతా గైహాజరయ్యారు. తమకు మరికొంత సమయం కావాలంటూ 2 రోజుల క్రితమే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్కు లేఖ రాశారు. మరోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఇంతవరకు స్పీకర్ ముందుకు రాలేదు. రాజ్యసభ ఎన్నికల ముందు ఖచ్చితంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేస్తారని ప్రచారం జరిగింది. అయితే 3 రాజ్యసభ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవడంతో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా అని చర్చ జరుగుతుంది. ఈ నెల 19న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి కోటేశ్వరరావు, ఈ నెల 19న హాజరవ్వాలని మరోసారి ఏపీ స్పీకర్ అయితే నోటీసులు పంపించారు. మరి ఈసారైనా రెబల్ ఎమ్మెల్యేలు హాజరవుతారా? ఏపీలో అయితే మరి రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం మరి రోజు రోజుకి సాగుతూ ఉంది. అది కంపల్సరీగా ఈసారి ఖచ్చితంగా మరి స్పీకర్ నోటీసులు జారీ చేసిన వెంటనే వినియోగం తీసుకుంటారంటూ చెప్తున్నప్పటికీ కూడా మరి వీరు వరుసగా గైర్హాజరవడం, మరి స్పీకర్ అయితే వరుసగా మరి నోటీసులు అయితే జారీ చేయడంతో ఇది ఒక ప్రహసనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే 2 రోజుల క్రితమే మరి ఖచ్చితంగా స్పీకర్ ముందు రెబల్ ఎమ్మెల్యేలు హాజరయ్యి తమకు సంబంధించినటువంటి స్పీకర్ నోటీసులు జారీ చేసి ఇంతవరకు కూడా మరి కార్యాచరణకు రావడం కూడా చెప్పుకోవచ్చు. ఇది 2-3 సార్లుగా జరుగుతున్న పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి స్పీకర్ నోటీసులు జారీ చేయడం వారు కొంత సమయం కావాలంటూ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి చూస్తున్నాము. ముఖ్యంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీరు ఒక ఖచ్చితంగా తమకు మరికొంత సమయం కావాలంటూ అయితే కాలక్షేపం అయితే చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. వీరు ఒక స్థానంలో హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు లంచ్ మోషన్ దాఖలు చేయడంతో హైకోర్టు అయితే ఎమ్మెల్యేలకు ఈ సమయంలో స్పీకర్ నిర్ణయంపై తాము ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేయడంతో వారంతా మరి పిటిషన్ మరి వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇక తర్వాత అయితే జరుగుతున్న పరిణామాలు చేస్తుంటే 15వ తారీఖు అయితే 2 రోజుల క్రితమే మరి స్పీకర్ నోటీసులు జారీ చేయడం ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు కానీ ఇటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కానీ మరి ఖచ్చితంగా వీరు మరి ప్రత్యక్షంగా స్పీకర్ ముందు హాజరయ్యి తమ వివరణ ఇచ్చుకోవాలంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో వారంతా హాజరయ్యారు. అయితే మరి రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం తమకు సమయం కావాలంటే మరొక లేఖను మాత్రం స్పీకర్ కి 15వ తారీఖు రాయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా చూసుకుంటే మనం రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎంతవరకు కూడా వారు మరి స్పీకర్ ముందు హాజరవ్వడం కూడా ఇక్కడ గమనించవలసిన అంశం కూడా చెప్పుకోవచ్చు. అయితే మరి వైసీపీ ఎమ్మెల్యేలకు అయితే మరో అవకాశం మరి స్పీకర్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నెల ఖచ్చితంగా 19వ తేదీన వీరంతా హాజరయ్యి ప్రత్యక్ష వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా స్పీకర్ ఆఫీస్ నుంచి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వీరు ఖచ్చితంగా రేపు 19వ తారీఖున హాజరవ్వకపోతే స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అయితే ఒకవైపు వీరు సమయం కావాలంటూ చేస్తున్న నేపథ్యంలో ఇది ఒక ప్రశ్నగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు నిజంగా 19వ తారీఖు హాజరవుతారా లేదని కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమైంది. అయితే రాజ్యసభ ఎన్నికల ముందు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలను మనం ఒకసారి పరిశీలిస్తే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి 3 స్థానాలు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అయితే 3 స్థానాలు కూడా ఇప్పటికే మరి వైసీపీ ఏకాగ్రీవంగా కైవసం చేసుకోవడం, టీడీపీ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండడంతో ఈ స్పీకర్ సంబంధించినటువంటి తుది నిర్ణయం మరి ఇక తీసుకుంటారా లేదని కూడా కొంత చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే రాజ్యసభ ఎన్నికల ముందు నేపథ్యంలోనే ఈ స్పీకర్ మరి రెబల్ ఎమ్మెల్యేలతో నోటీసులు జారీ చేయడంతో ఇది కొంత చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. టీడీపీ మరి పోటీ చేసిన నేపథ్యంలో ఇది మరింత స్పీకర్ మరింత దూకుడుగా వ్యవహరించి ఖచ్చితంగా స్పీకర్ మరి నిర్ణయం తీసుకునేవారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే తెలుగుదేశం సంబంధించినటువంటి గంటా శ్రీనివాసరావు మీద స్పీకర్ వేటు వేయడం జరిగింది. ఇక్కడ నలుగురికి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేల విషయంలో కూడా తుది నిర్ణయం తీసుకుంటారన్నప్పటికీ కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే
రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి మూడు ఎంపీ స్థానాల్లో రాజ్యసభ మరి వైసీపీ గెలుచుకోవడంతో ఏకగ్రీవంగా గెలుచుకోవడంతో ఇది మరింత స్పీకర్ తీసుకుంటారా లేదా ఈ స్పీకర్ నోటీసులకు సంబంధించినటువంటి అంశం ప్రహసనంగా మారిందని కూడా రాష్ట్రంలో అయితే ప్రజలు చర్చించుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా మరి ఏదైతే మరి టీడీపీ కానీ వైసీపీకి సంబంధించినటువంటి రెబల్ ఎమ్మెల్యేలు కానీ ఈ నెల 9 ఖచ్చితంగా హాజరైతామని వివరణ ఈ ఓవర్ కూడా స్పీకర్ ఇదే తుది అవకాశం ఉంటే కూడా నిన్న ఏదైతే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఏం జరుగుతుంది 19 ఏం జరుగుతుంది హాజరవుతారు లేదని కూడా తెలుస్తుంది. చాలా థ్యాంక్ యూ కోటేశ్వరరావు.